నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అరణ్య ఉన్నారు. ఏదైతే నీట్ పేపర్ విషయంలో లీకేజ్ విషయంలో జరుగుతున్న ఈ యొక్క తతంగం విషయంలో మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై కూడా రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుంది. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీట్ ఆ తర్వాత ఆందోళనలు, కాక్రోచ్ పార్టీ ఆ స్థాయి దాటి ఇప్పుడు యువత, జనరల్ యువత కూడా అందరు బయటకు వచ్చి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒకసారిగా ఈ ప్రొటెస్ట్ను అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు అణచివేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎట్లా చూస్తారు? సో ఖచ్చితంగా అది ఫస్ట్ డే నుంచి జరుగుతున్న విషయమే. ప్రొటెస్ట్ని అణచివేయాలని చూస్తున్నారు. అండ్ ఈ ప్రొటెస్ట్ ఈరోజు సెంట్రల్ దాటి స్టేట్స్కి వచ్చింది అని అంటే వాళ్ళు ఎప్పుడైతే పోలీసులతోని రౌడీలా బిహేవ్ చేయించారో, ఎప్పుడైతే డెమోక్రటిక్ రూల్స్ని అధిగమించారో అప్పుడు స్టేట్స్కి వచ్చింది. స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరిగితే ఎవరు ఊరుకోరు. స్టూడెంట్స్ ఎట్లయితే మూమెంట్స్కి బ్యాక్ బోన్గా ఉంటారో అలానే సివిల్ సొసైటీ, పబ్లిక్ ఖచ్చితంగా స్టూడెంట్స్ ఏదైనా జరిగితే ఊరుకోరు. సో దానికి భాగంగానే ఇవేవి ఇట్లా అన్ని స్టేట్స్లో ఈరోజు కంటిన్యూస్గా తెలంగాణలో ఒక 4-5 రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఈరోజు విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ చేశారు, నిన్న స్టూడెంట్స్ అసోసియేషన్స్ చేశారు ఓయూలో, మొన్న క్లైమేట్ యాక్టివిస్టులు చేశారు. సో ఇలా రోజు జరుగుతూనే ఉంటాయి. అండ్ తెలంగాణలో ఈ ప్రొటెస్ట్లు కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము చర్చలకు మేము సిద్ధమే, టైం మీరు డిసైడ్ చేయండి అని కూడా కేంద్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక రియాక్షన్ని ఈ నిరసన జరుగుతున్న సందర్భంలో ఎట్లా చూస్తారు? సో మొన్న ఏదైతే ఆ రోజు మార్చ్ చేస్తామో అని అన్నారో ఆ రోజు సిజేపీ స్పోక్స్ పర్సన్ని పిలిచి వాళ్ళని డీటైన్ చేయడం జరిగింది. చాలా స్ట్రాటజికల్గా వాళ్ళని డీటైన్ చేశారు. ఎప్పుడైతే అలా జరిగిందో ఆ స్పోక్స్ పర్సన్ అనౌన్స్ చేశారు, ఒకవేళ మీకే చర్చలైనా మీకు చేయాలి అని అంటే ప్రొటెస్ట్కి రండి, ప్రొటెస్ట్లో ఇక్కడ మేము ఉంటాము, రోజు ఉంటున్నాము, ఇక్కడే తింటున్నాం, ఉంటున్నాము, ఇక్కడ వేలాది మంది ఉన్నారు, వీళ్ళు కూడా వింటారు మీ డిమాండ్స్. ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. సో ప్రొటెస్ట్లో ఎవరైతే భాగస్వాములు అయ్యారు, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా పాల్గొనాలి కాబట్టి చాలా డెమోక్రటిక్గా మేము అందరినీ కలుపుకొని రావాలి. కాబట్టి మేమందరం పార్లమెంట్కి రాలేం, మేమందరం మీ ఇళ్ళకి రాలేం. నిన్న ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ వెళ్తేనే మీరు కొట్టి తన్ని తీసుకెళ్లారు. సో సామాన్య ప్రజలు మమ్మల్ని ఎక్కడ రానియలేరు. అండ్ అంతేకాకుండా ఒక సైంటిస్ట్, ఒక రిఫార్మర్ అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తుంటే కొన్ని నెలలుగా ఒక నెలగా ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆయనని మీరు పట్టించుకోలేదు. సామాన్య స్టూడెంట్స్ మేము. సో మమ్మల్ని పట్టించుకుంటారా మీరు? ఇంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, రండి, స్టూడెంట్స్ దగ్గరికి రండి, ఆ చర్చ లేదో అక్కడ పెట్టండి. ట్వీట్లు చేయడం సోషల్, ఇదా అసలు ప్రజాస్వామ్యం? ఇదా ఒక రూల్? ఇలానే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? సోషల్ మీడియాలో స్టేట్మెంట్స్ ఇస్తారా? ప్రజల దగ్గరికి రారా? ఓట్లు అడిగేటప్పుడు వస్తారు కదా, ఓట్ల కోసం వస్తారు కదా. మరి నువ్వు ఒక డెసిషన్స్ తీసుకున్నప్పుడు ప్రజలతో చర్చించాలి కదా, ప్రజల డిమాండ్స్ వినాలి కదా. ఫస్ట్ వినాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రజల దగ్గరికి రావాలి. రమ్మని అక్కడ చర్చ పెట్టండి. అప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళి డిస్కషన్స్ అని పెట్టి టైం వేస్ట్ చేసిర్రు. కరెక్టా? ఆ రోజు అంత పెద్ద గొడవ అయింది. పోలీసులు వచ్చిర్రు, లాఠీ చార్జీలు చేసిర్రు, టియర్ గ్యాస్లో వదిలిర్రు, రాళ్ళతోటి కొట్టిర్రు, బుక్కులతోటి, పువ్వులతోటి, పోస్టర్లతోటి, అంబేద్కర్ నినాదాలతోటి, ఆ భగత్ సింగ్ నినాదాలతోటి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ యువర్ పాయింట్? how it disturb the public or how it disturb the nation actually? అంటే ఇప్పుడు కొత్తనా ఇంకలాబ్ జిందాబాద్, ఇప్పుడు కొత్తనా జై భీమ్? ఏ నినాదాలకు మీరు భయపడుతున్నారు? యాక్చువల్గా ఏ నినాదాలకు మీరు భయపడి పోలీసులని స్టూడెంట్స్ మీదకి పంపిర్రు? అంత డెమోక్రటిక్గా వాళ్ళు స్టూడెంట్స్ అంటే యంగ్ స్టూడెంట్స్ అంత కాన్షియస్గా అంత పద్ధతిగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పదవిలో ఉన్నారు, మీరు ఏం చేయాలి? ఒకవేళ నీకు ఇంత పార్లమెంట్ పక్కన ఇంత పెద్ద హడావిడి జరుగుతూ ఉంటే పార్లమెంట్లో నువ్వు ఏం చేస్తున్నావు? ఎమర్జెన్సీ కాల్ తీసుకోవాలి కదా, ఎమర్జెన్సీగా ఆయన బయట వచ్చి చెప్పాలి కదా, చెప్పట్లేదే. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లేటెస్ట్ గా ప్రధానమంత్రి మోడీ ఎక్స్ వేదికగా ఇకపై లీకేజీలు చేయాలంటే భయపడేలాగా
తొందరగా విచారణ ప్రాసెస్ జరిగేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. స్వాగతిస్తారా? సో ఖచ్చితంగా స్వాగతిస్తూనే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ సమస్యకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ మినిస్టర్ మస్ట్ రిజైన్. నువ్వు బాధ్యతగా నువ్వు ఒక పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఆ బాధ్యత వహించలేకపోయినావు, ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఆయన రిజైన్ చేయండి, కొత్త రిఫార్మ్స్ తీసుకురండి. మేము అనేది అదే. ఒక తప్పు జరిగింది, ఆ తప్పుకు బాధ్యత ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా కదా. ఒక స్టూడెంట్ క్లాస్లో కొంచెం తప్పు చేసినా వాళ్ళని బయట నిల్చోబెడతాం ఇంట్లో క్లాస్లో నుంచి బయట నిల్చోబెడతాం అన్న బేసిక్ చిన్న విషయం అది. మరి నువ్వు ఇంత నడుపుతున్నావు, మళ్ళీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయన తప్పు చేసిండు, నువ్వు ఏం చేయాలి? ఊరికే పనిష్మెంట్లు ఇస్తారు, ఊరికే డీటెయిన్లు చేస్తారు. ఇంతమందిని నిన్న చాలా పీస్ఫుల్గా ఓయూలో ప్రొటెస్ట్ చేస్తే ఈరోజు పొద్దున వాళ్ళని డీటెయిన్ చేసిరట ఇళ్ళల్లోకి వచ్చి. అర్థమవుతుంది. సో ఇంత క్విక్ ఉంటుంది. పబ్లిక్ విషయాలకు వస్తే మీ దగ్గర ఇంత క్విక్ ఉంటుంది. అరెస్ట్లు చేస్తారు, డీటెయిన్లు చేస్తారు, ఎత్తుకపోతారు, కొడతారు, ఇంకేమైనా చేస్తారు. కానీ ఒక అంత పెద్ద 12 మంది యూత్కి తెలంగాణలో షేక్స్ అన్న ఊరేసుకొని చచ్చిపోయింది. నీట్ ఆస్పిరెంట్ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆమె కోసం. మరి అంటే ఇన్స్టిట్యూషనల్ మర్డర్ ఇక్కడ రోహిత్ వేములకి ఏదైతే జరిగిందో ఈరోజు అదే జరిగింది. సో దానికి బాధ్యత ఎవరు వహించాలి? విద్యాశాఖ మంత్రి రిజైన్ చేస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అవుతుందా? ఖచ్చితంగా సమస్య సాల్వేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. సో ఆయన రిజైన్ చేస్తేనే కదా ఇంకొకళ్ళు వస్తే భయం ఉంటుంది. అప్పుడు కరప్షన్ అని వస్తుడని డిమోటైజేషన్ అది ఇది అని అన్నావు. కరప్షన్ గురించి నువ్వు అంత చేసినప్పుడు పేపర్ లీకులు జరుగుతున్నాయి, ఇంతమంది స్టూడెంట్స్ అడిగారా? ఈరోజు టాపర్స్ అని నువ్వు పెద్ద పెద్ద పోస్టర్లు వేయించుకుంటున్నారే, ఆ టాపర్స్ ఎవరు? ఏ పిల్లలు? ఎవరి పిల్లలు? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఈ 12 మంది అసలు ఎవరు? చనిపోయిన వాళ్ళు కొంచెమైనా అడగాలని లేదా మీకు? దానికి బాధ్యత కదా వహించాలి మీరు. దానికి కదా మీరు రెస్పాన్స్ అవ్వాలి. దీనికి రెస్పాన్సిబుల్ అవ్వకుండా నేను చాలా రెస్పాన్స్గా మేము ప్రవర్తిస్తున్నామని సోషల్ మీడియాలో రాస్తే అయిపోతుందా? అవ్వదు కదా. పోయిన ప్రాణానికి విలువ లేదా? పోయిన ప్రాణానికి విలువ ఒక సోషల్ మీడియా స్టేట్మెంటా ఈ గవర్నమెంట్ ఇచ్చేది? అదా ఒక స్టూడెంట్, ఒక యంగ్ స్టూడెంట్, నీట్ ఆస్పిరెంట్, ఇదా మీరు ఇచ్చే విలువ? సోషల్ మీడియాలో పోస్టా మీరు పెట్టేది? ఇచ్చే విలువ అదేనా? అసలు మన వెనక హిస్టరీ చూస్తే ప్రభుత్వాలు అట్లనే పనిచేసినాయా? అంటే ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి బాధ్యత లేదు, ఎట్లాంటి భయం కూడా లేదు. వెనక విదేశాల కుట్ర ఉంది, దేశ విచ్ఛిన్నం చేసేదానికి ఒక ప్లాన్ జరుగుతుంది. అందుకోసమే చాలామంది అక్కడ స్లోగన్స్ వినిపిస్తున్నారు, దాంతోపాటు దాడులు చేస్తున్నారు. దాని వెనుక పెద్ద ఎత్తున ఏదో ఒక మెకానిజం నడుస్తుందని కూడా ఒక సెక్షన్ కూడా ఆరోపిస్తుంది. నిజమేనా? నువ్వు చైనా కోతావు, అమెరికా కోతావు, మరి నీకు ఏ దేశ థ్రెట్ ఉంది? నువ్వు వాళ్ళతో డీల్స్ కలుపుకుంటావు, వెపన్స్ తెచ్చుకుంటావు, అన్నీ చేస్తాం కదా. మరి ఏ దేశంతో థ్రెట్ ఉంది? వాళ్ళు ఫండ్ చేస్తారు అంటే నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వు ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నావు? ఫస్ట్ ఒకవేళ మీరు మీడియా చూస్తే మొత్తం చూడండి, మన ప్రధాని అటువైన, మన ప్రధాని ఇటువైన, మన ప్రధాని అది చేస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? మీరే ఇతర దేశాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఇతర దేశాలని అంత ప్రమోట్ చేస్తూ ఇంకా ఇతర దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని సామాన్య ప్రజల మీద ఎవరు వచ్చినారన్నా? నువ్వు చెప్పి ఎవరు వచ్చిర్రు అక్కడికి? రూరల్ డిస్ట్రిక్ట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. వాళ్ళ డబ్బులు తీసుకునేది జస్ట్ రోజు వెళ్ళే బ్యాగ్లో బట్టలు పెట్టుకొని వచ్చారు, స్కూల్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళే బ్యాగ్లలో బట్టలు పెట్టుకొని వచ్చారు. నీకు కొంచెమైనా బాధ ఉండదా? కొంచెమైనా వాళ్ళని చూస్తే వాళ్ళు ప్రివిలేజ్డ్ ఫ్లైట్లలో తిరిగి ఫ్లైట్లలో డబ్బులు వస్తే వచ్చిరా? అంటే ఇంత లక్షల మందికి ఫండ్ వస్తూ ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? 15 సంవత్సరాల ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ అంటది, సైబర్ సెక్యూరిటీ అంటది, ఆధార్ కార్డు అంటది, ఆ కార్డు ఈ కార్డు, ఇన్ని కార్డులు, ఇన్ని ఓటర్ ఐడీలు, ఇంత ఉన్నప్పుడు ఇవేవి పనిచేస్తలే? ఖచ్చితంగా నువ్వు అదే ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. కోర్టు ఉంది, ఇప్పుడు మాకు పోలీసులు కొట్టిర్రు, ఏం చేస్తున్నాం? కోర్టుకి వెళ్ళి మమ్మల్ని కొట్టిర్రు అన్న. సిజేఐ ఏమన్నాడు? లేదు మేము వీడియోలు చూసే టైం లేదన్నాడు. కానీ ఆయన పోయి ట్విట్ చేస్తాడు దేని మీద? లాట్ అండ్ షో మీద.
అంత టైం ఉంటుంది. కానీ ఇది ఉండదు. సరే మాకంటే వాళ్ళకి టైం లేదు, మీకు ఇస్తున్నారు కదా టైము, మీరు పోండి. ఒక ప్రధానమంత్రికి టైం ఇయ్యరా? ఇస్తారు కదా. మీరు ఆ క్లెయిమ్ చేసేటప్పుడు, అలిగేషన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాంటీ నేషనల్ అన్నా, యాంటీ టెర్రరిస్ట్ అన్నా సెల్ఫ్ క్వశ్చన్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మన నేషనల్ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ట్యాక్సుల పేరు మీద ఇన్ని డబ్బులు మీరు తీసుకుంటున్నప్పుడు అసలు సెక్యూరిటీ ఇస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? ఇన్ని లక్షల మంది మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు వాళ్ళని టెర్రరిస్టులు అంటున్నప్పుడు, స్టూడెంట్స్ని టెర్రరిస్టులు అంటున్నప్పుడు, ఈ స్టూడెంట్ టెర్రరిస్టులే అయితే ఇంతమంది టెర్రరిస్టులు దేశంలోకి ఎట్లా వచ్చారు? దేశంలో ఉన్న వాళ్ళని సరే ఫారెన్ ఫండ్ వాళ్ళని మీరు టెర్రరిస్టులు చేస్తారు అంటే ఈ గ్రూపులు అంతా ఒకవేళ మీరు చూడండి, అంటే ఇంత మ్యానిపులేటివ్గా నెట్వర్క్ జరుగుతుందా? అసలు జరగనిస్తారా? అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళు సెల్ఫ్గా చేస్తారు. ఆర్ఎస్ఎస్ వింగులతో, ఏబీవీపీలతో, లేకపోతే ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు అది. అదే మా వాళ్ళు కూడా చేస్తుండొచ్చు కదా అని వాళ్ళే చెప్పుకుంటున్నారు అనమాట. అది సంగతి. ఉద్యమాన్ని నీరుగార్చే అన్ని ప్రయత్నాలు జరుగుతున్న వేళ భవిష్యత్తులో మరి ఇది నిర్మాణాత్మకంగా నిలబడుతుందా, లేకపోతే చిన్నగా కొలాప్స్ అయ్యే అవకాశం? అన్న ఎప్పుడైనా సరే ప్రజలని లెక్కిస్తూ మూమెంట్ కొలాప్స్ అయిందని ఎక్కడా లేదు. తెలంగాణ మూమెంట్ ఎట్లా స్టార్ట్ అయింది? తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది అసలు? అట్లా ఎప్పుడైనా పిల్ల కాలువలే స్టార్ట్ అవుతాయి, సముద్రం లాగా అవి ఫామ్ అవుతాయి, సముద్రంలో కలుస్తాయి. అండ్ ఈ వేవ్ కూడా అంతే, ఈ వేవ్ కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఒకవేళ విద్యా సంబంధించిన విషయాల్లో మాత్రం మేము ప్రక్షాళన చేస్తాము, నీటి విషయంలో కూడా కేంద్ర మంత్రిని రాజీనామా చేస్తాము అంటూ కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అక్కడితో అవుతుందా? వేరే అంశాలు కూడా ఈ యువత ప్రశ్నిస్తుందా? ఖచ్చితంగా యువత ప్రశ్నిస్తుంది అన్న. అది ఏ ఇంజస్టిస్ అయినా కానీ ఎవరైనా సరే ఒక్కళ్ళకి అన్యాయం జరిగిన ఈ ప్రభుత్వం వల్ల ఆ ఒక్కళ్ళకి వీళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. యువత ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఈ తెలంగాణలో కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాం. మొన్న కాంచగచ్చి పౌలు కావచ్చు, అంతకుముందు దామగుండం కావచ్చు, ఇట్లా చాలా సమస్యల మీద మేము ఫైట్ చేస్తున్నాం. చాలా రూరల్ గ్రౌండ్ పీపుల్తో ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదుర్కొంటాం. సో ఇందాక మీరు అడిగిన ఒక క్వశ్చన్ చాలా మంచిగా తెలంగాణ ఉద్యమం గురించి కూడా మనకు వచ్చింది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎవరు ఫండ్ చేశారు? తెలంగాణ ప్రజలకి ఎవరు ఫండ్ చేశారు? ఆ ఉద్యమంలో కొన్ని లక్షల మంది ఎట్లా అన్నారు, వాళ్ళలాగా అప్పుడున్న ప్రభుత్వము ఫండింగ్ వస్తుంది అని తెలంగాణ వాళ్ళ మీద ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేదు, కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించలేదు. సో మీరు కొంచెం బుద్ధుండి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి అలిగేషన్స్ వేస్తే వేయండి, ఇంకా కొంచెం మంచిగా వేయండి అని చెప్తున్నాను నేను. కేంద్ర ప్రభుత్వానికి ఏమి ముందుగా డిమాండ్స్ ఏంటి, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చేయాల్సిన లక్ష్యాలు ఏంటి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంది? సో ప్రథమంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఆయన బాధ్యత అది ఖచ్చితంగా రిజైన్ చేయాలి. రెండవది సోనం వాంగ్చుక్ నిన్న ఏదైతే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడో ఆ హంగర్ స్ట్రైక్ని విరమించుకోవడానికి ఆయన చెప్పిన డిమాండ్స్ ఏంటి అంటే, మొన్న పోలీస్ లాఠీ చార్జ్లు ఏవైతే జరిగినాయో దాంట్లో చాలామంది ఇల్లీగల్గా చొరబడి, చాలామంది సివిల్గా అంటే పోలీసులకు బ్యాచ్లు లేవు, ఇలాంటి చాలా క్లెయిమ్స్ ఉన్నాయి కాబట్టి అవి వాటికి లీగల్గా ఒక చర్య తీసుకోవాలి. అండ్ ఇంకోటి, ఎవరినైతే డీటైన్ చేసారో ఆ డీటైన్ చేసిన వాళ్ళని అందరినీ విడుదల చేయాలి ఆయన కొన్ని చెప్పాడు. అండ్ ఎవరైతే విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. దాంట్లో భాగంగా ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలి. సరే, ఈ ప్రొటెస్ట్ ఇట్లా సాగుతూనే ఉంటుంది అని వాళ్ళ డిమాండ్స్ ఇవ్వకపోతే. సో అవే మా డిమాండ్స్ కూడా. మొత్తంగా యువత అనేది అన్ని సమస్యలు కూడా ప్రస్తావిస్తుంది, తప్పకుండా ప్రశ్నిస్తుంది. అయితే ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతోపాటు ఎవరైతే ఈ నీట్ లీకేజ్ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారో వారికి తప్పకుండా నష్టపరిహారం ₹1 ఇవ్వాలి. దాంతోపాటు ఎవరిపై అయితే నిరసనకారులపై కేసులు నమోదయ్యాయో ఆ కేసుల్ని ఎత్తివేయాలి. అలాగే ఏదైతే ఉద్యమం చేస్తున్నారంటే ప్రధానంగా విద్యా వ్యవస్థలో పలు మార్పు చేర్పులు తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకునేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ప్రక్షాళనకు సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలి. ఇలా మొత్తానికైతే మాత్రం ప్రభుత్వము ఒకవైపు ఉద్యమం చేస్తుంటే ఈ నిరసన కారులకు సమాధానం చెప్పకుండా దేశ విద్రోహ శక్తులని రకరకాల ఆరోపణలు కూడా వేసే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా
ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి యువత యొక్క డిమాండ్, కాక్రోచ్ పార్టీ చేస్తున్న డిమాండ్లను నిజంగా విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా సోషల్ యాక్టివిస్ట్ అరణ్య చెప్పిన సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.